తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్లు పక్కదారి పట్టాయండి. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు చేయూత పెన్షన్ ని పొందుతున్నట్టు సెర్ఫ్ అధికారుల తనిఖీలో తేలింది. దీంతో అధికారులు ఈ అనర్హుల ఏరివేతకు మరింత లోతైన విచారణకైతే ఆదేశించడం జరిగింది. ఈ మేరకు ఆయా డిఆర్డిఓ అధికారులు ఈ అనర్హుల పెన్షన్ ఏరివేతకు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, ఏ జిల్లాలో చూసుకున్నా ఈ సెర్ఫ్ అధికారుల తనిఖీల్లో 500 నుంచి 600 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి వారు ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటూ కూడా ఈ చేయూత పెన్షన్ తీసుకుంటున్నట్టు సెర్ఫ్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకుంటున్నటువంటి కుటుంబాల్లోని వ్యక్తులు కూడా ఈ ఆసరా పెన్షన్ తీసుకుంటున్నట్టు సెర్ఫ్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులై ఉండి అలాంటి వారు రిటైర్డ్ అయ్యి ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతూ కూడా ఈ చేయూత పెన్షన్లు ఎలా పొందుతూ ఉన్నారని అంశంపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ విషయంపై చర్చించడం జరిగింది. ఇందులో వారు కనుగొన్న విషయం ఏంటంటే, ఎవరైతే సర్వీసు పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారు ఇంటి పేరు ముందుండి పేరు తరువాత ఉంటుంది. అలాగే చేయూత పెన్షన్ లో ముందుగా పేరు తరువాత ఇంటి పేరును చేర్చడం జరిగింది. అంతేకాదు ఇంటి పేరులో కావచ్చు, పేరులో కావచ్చు ఒక అక్షరం తప్పుగా ఎంటర్ చేసి ఆ విధంగా వీరు డబుల్ పెన్షన్లను పొందుతున్నట్టు ఈ యొక్క అనర్హుల గుర్తింపు కార్యక్రమంలో ఇటువంటి మోసాలను అధికారులు గుర్తించడం అనేది జరిగింది. ఇలా ఒక్కో జిల్లాలో 500 నుంచి 600 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అక్రమంగా చేయూత పెన్షన్ పొందుతున్నారని అధికారులు గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఎప్పటి నుంచి చేయూత పెన్షన్ పొందుతున్నారో అప్పటి నుంచి ఆ అమౌంట్ ను మొత్తం రిటర్న్ ఇవ్వాలంటూ కూడా అధికారులు ఆయా అనర్హులకు నోటీసులు ఇస్తున్నారు. అలా ఇవ్వని పక్షంలో మీ ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ ని నిలిపివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వ సంస్థలో పనిచేసే వారే ఇంతమంది అక్రమంగా పెన్షన్ పొందుతుంటే ఇక వీరు కాక ఇతర వర్గాలకు సంబంధించి అక్రమంగా ఎంతమంది పెన్షన్ పొందుతున్నారో ఆరా తీయాలి అంటూ ఈ మేరకు ఉన్నతాధికారులకు అయితే ఆదేశాలు అయితే వెళ్లడం జరిగింది. దీంతో జిల్లాల్లో అక్రమంగా చేయూత పెన్షన్ పొందుతున్నటువంటి అనర్హులను గుర్తించే పనిలో అధికారులు అయితే వేగంగా జిల్లాల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి అర్హతలను చెక్ చేయాలని, ఎవరు అర్హులు ఎవరు అనర్హులో తేల్చి అనర్హులు అయితే గనక అలాంటి వారికి మీ పెన్షన్ ఎందుకు తొలగించకూడదు అంటూ నోటీసులు ఇవ్వాలని, అంతేకాదు వారు ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు వారికి నోటీసులు ఇచ్చి కాల పరిమితిని విధించాలని కూడా ప్రభుత్వ అధికారులు అయితే ఈ మేరకు అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో అక్రమార్కులను గుర్తించడమే కాకుండా ఈ మేరకు అలాంటి వారి నుంచి సొమ్ము రికవరీకి చేయడం కోసం అధికారులు అయితే సిద్ధమవుతున్నారండి. ప్రభుత్వ మార్గ నిర్దేశకాల ప్రకారం ఈ చేయూత పెన్షన్ కి ఎవరు అర్హులో ప్రభుత్వం ఇప్పటికే వివరంగా తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వ మార్గ నిర్దేశకాల ప్రకారం చేయూత పెన్షన్ ఎవరికి వస్తుందంటే, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, వికలాంగులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, ఫైలేరియా బాధితులై ఉంటే ఈ చేయూత పెన్షన్ అనేది వారికి వర్తిస్తుంది. వారు దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ పథకాలను దరఖాస్తు చేసుకుని పొందవచ్చు. జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, సేల్స్ ట్యాక్స్ కట్టేవారు, ఒక పరిమితికి మించి భూములు ఉండేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి కుటుంబాల్లోని వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లకు సంబంధించిన కుటుంబాల్లోని వారు, అలాగే పెద్ద పెద్ద కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తున్నటువంటి కుటుంబాల వారు కూడా అక్రమంగా ఈ చేయూత పెన్షన్ పొందుతున్నారని అధికారులు గుర్తించి ఈ మేరకు ఈ పెన్షన్ల తొలగింపుకు కార్యక్రమానికి ఆయా జిల్లాల్లో అధికారులు అయితే సిద్ధమవుతున్నారండి. మొదటగా ప్రభుత్వ వర్గాల నుంచే ఈ చేయూత పెన్షన్లు అక్రమంగా పొందుతున్నారో అలాంటి వారిని గుర్తించి ఈ మేరకు తొలగించే ప్రక్రియ అయితే చేపడుతుంది. ఇంతే కాకుండా ఇతర వర్గాలకు సంబంధించి ఎవరైతే ఈ చేయూత పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారు అర్హులెవరు అనర్హులెవరు అనే దానికి విచారణ కోసం అయితే ఇంటింటికి వెళ్లి అధికారులు తనిఖీ చేసేవారు. ప్రస్తుతం మారిన టెక్నాలజీ నేపథ్యంలో అధికారులు ఈ ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి వారి ఆధార్ కార్డుని ఏఐ టెక్నాలజీతో కూడిన ప్రత్యేక సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసి వారు యొక్క అర్హులా కాదా అనే విషయాన్ని చెక్ చేస్తున్నారండి.
ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు వారి భూములు ఎన్ని ఉన్నాయి, వారి కరెంటు మీటర్లు ఎన్ని ఉన్నాయి, వారు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, సేల్స్ ట్యాక్స్ కడుతున్నారా, వారు లాయర్లా, ఇంజనీర్లా, డాక్టర్లా, వారి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా తదితర సమాచారాన్ని వారు తీసుకుని వారు అర్హులైతే వదిలేస్తున్నారు, అనర్హులైతే గనక అలాంటి వారి పెన్షన్ ని తొలగిస్తూ నోటీసులు అయితే ఇస్తున్నారండి. ఈ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి ఉన్నది ఉన్నట్టు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.